హాయ్ అమ్మా. సో ఇన్స్టాగ్రామ్ లో ఒక ఇద్దరు అంత ఏజ్ కూడా కాదు వాళ్ళిద్దరు ఒక ప్రైవేట్ వీడియో ఒకటి చేసేసి రిలీజ్ చేస్తారు. సో ఇప్పుడు దాని గురించి మళ్ళీ అలా చేయొద్దు, వైరల్ చేయదు అన్నారు. ఎందుకు రిలీజ్ చేయాలి, అసలు అవసరం అంటారా ఇలాంటి చేయాల్సిన అవసరం? సమాజం ఏ రకంగా అయిపోయిందంటే సంస్కారం లేకుండా బతికేస్తున్నారు. అసలు ఎలాంటి అవేర్నెస్ లేకుండా ఎలా పడితే అలా వీడియోలు పోస్ట్ చేసేయడం, సమాజాన్ని విచ్ఛిన్నం చేసేయడానికి ప్రయత్నం చేయడమే తప్ప అసలు ఆలోచన లేదు. ప్రతి క్రైమ్ పట్ల కూడా అవేర్నెస్ రావాలి ప్రతి ఒక్కరికి కూడా. ఏ క్రైమ్ అయినా చేస్తున్నప్పుడు ఇప్పుడున్న యువతకి తెలుగు తక్కువతో ఏదో పని చేసేయడం, తర్వాత బోరుని ఆడడం. నిజంగా సొంత ప్రైవేట్ వీడియోస్, బెడ్రూమ్ వీడియోస్ పెట్టేసుకుని మళ్ళీ తర్వాత వైరల్ చేయొద్దంటే అసలే లోకం ఎలా ఉంది. తెలుగు తక్కువతనంగా వీళ్ళు ఇష్టానుసారంగా చేసుకుంటే వాళ్ళ జీవితాలు రోడ్డున పడితే తప్ప ఇంకోటి కాదు. ఏదేమైనా వాళ్ళు చేసింది 100% తప్పు. ఆ తప్పుని సరిదిద్దుకోవడానికి ప్రయత్నం చేసినప్పుడు కొంచెం సహకరిస్తే బాగుంటుంది ఎవరైనా. కానీ నిజంగా అసలు ఆలోచన లేకుండా ఇలాంటి వీడియోస్ పెడితే రేపు యువత బాగా అట్రాక్ట్ అయిపోయింది వాళ్ళ ఫోన్లు కానీ, యూట్యూబ్లకు కానీ, ఇన్స్టాగ్రామ్లకు కానీ. కాబట్టి సమాజంలో ఈ చెడు ప్రభావాలు ఎక్కువగా ప్రబలి కుర్రోళ్ళు యువత పాడయ్యే మార్గాలు ఎక్కువగా కనపడుతున్నాయి. ఇది మారాలా. పోలీస్ డిపార్ట్మెంట్ ఖచ్చితంగా దీనిపైన చర్యలు తీసుకోవాలా. అవును, ఖచ్చితంగా ఎవరైనా ఒక చెడు భావాన్ని కలిగించేటటువంటి వీడియో కానీ, ప్రజల్లో చెడు ఉద్దేశాలు ప్రబలే వీడియో కానీ పోస్ట్ చేసినట్లయితే ఖచ్చితంగా ఆ వ్యక్తులు కూడా నేరస్తులుగా పరిగణించబడి పోలీసు వారు చర్య తీసుకోవాలా. ఎందుకంటే ఇప్పుడు సమాజం ఎటు వెళ్ళిపోతుందో, మానవ సంబంధాలన్నీ విచ్ఛిన్నం అయిపోతున్నాయి. సరైన పెంపకంలో లేక తల్లిదండ్రులు వారిని అదుపు ఆజ్ఞల్లో పెంచక ఇష్టానుసారం పెంచేసి ఫ్రీడమ్ అనేటటువంటి ఆలోచనలకు పిల్లలు వెళ్ళిపోయి ఈవేళ ఏ రకంగా అయిపోయిందంటే కొన్ని పాశ్చాత్య దేశాలకి మనకి పెద్దగా తేడా లేకుండా అయిపోతుంది. ఈ సాంప్రదాయం మనకు మంచిది కాదు. ఎందుకంటే మన సనాతన సాంప్రదాయం ఎన్నో విధాలైనటువంటి కట్టుబాట్లతో మన ఇండియా జీవనాలు సాగిస్తూ ఉంటారు. అన్నీ కూడా భద్రంగా చూసుకుంటూ ఉంటారు. మనం ఎంతో గౌరవంగా ప్రపంచ దేశాలు ఈవేళ మన ఇండియాని చూసి గర్వపడుతున్నాయి. ఇన్ని కట్టుబాట్లలో కుటుంబాలు ఉంటాయా, మేము ఎప్పుడూ చూడలేదు, ఎప్పుడు వినలేదని చెప్పి మన ఇండియా గురించి గొప్పగా చెప్పుకుని మన సాంప్రదాయాన్ని ప్రపంచ దేశాలన్నీ కూడా పాటిస్తున్న తరుణంలో మనము ఈ విశృంఖలమైనటువంటి వీడియోలు పోస్ట్ చేసి అంత గొప్ప పేరున్నటువంటి ఇండియా పేరు చెడగొట్టడమే కాకుండా మీ జీవితాలు కూడా మీరు నాశనం చేసుకుంటున్నారు. పొరపాటును కూడా ఎవరో కూడా ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడకండి, మీ జీవితాలను నాశనం చేసుకోకండి. వీరిపైన ఖచ్చితంగా పోలీసు వారు చర్యలు తీసుకోవాలి. అదే మీ వల్ల మీ కుటుంబాల తాలూకు బంధువులు చాలా బాధపడతారు. ఒక్కసారి ఆలోచించండి మనసుతో. ఒక తప్పు చేసినప్పుడు ఇలాంటి ప్రైవేట్ వీడియోలు బహిరంగంగా పరిచినప్పుడు ఆ తల్లిదండ్రులు ఎంత బాధపడతారో ఒకసారి ఆలోచించండి. ఇలాంటి చెడు ప్రభావం చేసేటటువంటి ఈ కార్యక్రమాలు మీరు మానుకోండి. నిజంగా అసలు మళ్ళీ సమాజంలో ఎలా తలెత్తుకుని తిరుగుదామని ఇలాంటి పనులు చేస్తున్నారో నాకైతే అర్థం కావట్లా. రోజుకి విపరీత ధోరణులు పెరిగిపోయి యువత చెడిపోతున్నారు. వాస్తవంగా ఈ చెడు కార్యక్రమాల వల్ల ఈ చిన్న పిల్లలు కూడా దాన్ని అట్రాక్ట్ అయిపోయి రేపు పొద్దున్న అందరూ కూడా అదే వేలో వెళ్ళిపోయే అవకాశం ఉంది. కాబట్టి ఇలాంటి పోలీసు వారి కౌన్సిలింగ్ ఇచ్చి వారికి సరైన దారిలో నడిపించవలసిన బాధ్యత పోలీసు వారికి ఉంది, అలాగే కుటుంబ సభ్యులకు కూడా ఉంది. ఇలా కాకుండా ఇలాగే చేస్తూ పోతూ ఉంటాను వారి తల్లిదండ్రులపై కూడా చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా మీ బిడ్డలు ఏం చేస్తున్నారు, ఏం చూస్తున్నారు, మీరు బిడ్డలు ఏం చేస్తున్నారు, ఏం చూస్తున్నారని చెప్పి తల్లిదండ్రులు కూడా ఒక కంట కనిపెడుతూ జాగ్రత్తగా వాళ్ళు ప్రయోజకులయ్యే విధంగా మీరు ప్రయత్నం చేయాలి తప్ప విచ్చలవిడితనానికి వాళ్ళకి అలవాటు చేసి మేము ఇచ్చినట్టు ఫ్రీడమ్ ఎవరు నా బిడ్డల్ని ఎప్పుడు కూడా నేను బంధించి ఏ పని చేయించును, నా బిడ్డల్ని ఇబ్బంది పెట్టను, వాళ్ళ మనసు గాయపెట్టను అనేసి ఈ మధ్యకాలంలో అందరూ ఫ్రీడమ్ అంటుంటే ఇలాంటి వీడియోలు కూడా వాళ్ళు చేసి పంపించేటటువంటి స్థితికి వెళ్ళిపోయారు. సమాజం తలదించుకునే పరిస్థితి వస్తుంది. కాబట్టి తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటున్నాం.